పుట్టిన ఊరు పెనుకొండ. చుట్టుపక్కలున్న ప్రతి పోలీస్ స్టేషన్లోనూ వీడి మీద ఎఫ్ఐఆర్ నమోదయ్యి ఉంది. మొత్తం 63 కేసులు. నేను ఈ ఊరికి బదిలీ అయ్యిందే వీడిని లొక తీయడానికి. గుడ్ ఈవినింగ్ సార్. హేమంత్ శంకర్, డిఎస్పీ, అనంతపురం సర్కిల్. స్వాగత బృందంతో రాలేదు, సెల్యూట్ కొట్టి ఎస్కాట్ గా ఉందామని రాలేదు. అవన్నీ మీకు నచ్చవని నాకు తెలుసు. ఈ ప్రాంతంలో చాలా మందికి పోలీసులంటే నచ్చదని విన్నాను. నిజమా? నేను వాళ్ళందరికీ దూరంగా ఉండబోతున్నా, చాలా దూరంగా, ఒక్కడికి తప్ప. ఇక్కడ వీడికి మరో పేరు రావణుడు. 10 తలల రావణుడు. పెద్ద తల ఆడితే అన్ని తలలు ఆడతాయి. పెద్ద తలకి గురి పెడదామా? అన్నసింగరాజు వీరయ్యకి మరో రూపం. ఇతని ఆధ్వర్యంలోని ఊరు పంచాయతీలన్నీ జరుగుతాయి. తమ్ముడు చక్రి ఇంటర్మీడియట్ చదివాడు అన్నలకి సహాయపడ్డానికి. ఇక్కడ జరిగే ప్రతి హింసాకాండకి 10 నిమిషాల ముందు అందుకు కారణంగాను, లేక జరిగిన 5 నిమిషాల్లో అందుకు పగ తీర్చుకోవడానికో వీర అక్కడ ఉంటాడు. ఇంత తెలుసు కూడా ఇంకా ఎందుకు వాడిని ఊరికే వదిలేశారు? ఇలాంటి ఎస్పీ కోసమే మేము ఇన్నాళ్లుగా ఎదురు చూస్తున్నాం. తలలే భయంతో వణుకుతుంటే తోకలు మేమేం చేయగలం చెప్పండి? సగం మందికి వీడు రక్షించే దైవం, మిగతా వాళ్లకి వీడిని ఎదిరించే ధైర్యం లేదు. కానీ చట్టానికి సంబంధించినంత వరకు వీర చట్ట విరోధి, ఉగ్రవాది, తీవ్రవాది అన్నీ. ఇటువంటి వ్యక్తుల నుంచి మమ్మల్ని రక్షిస్తారనేగా మీకు యూనిఫామ్ ఇచ్చాం. ఎందుకు ఊరుకుంటారు? కాల్చి అవతలు పారేయచ్చు కదా. ఈ రావణుణ్ణి లొంగ తీసుకునే అవకాశం ఒకసారి వచ్చింది, అది చేజారిపోయింది. కానీ ఈసారి వదిలిపెట్టను. వీరాకి ముగింపు చెప్పకుండా తిరిగి రాను. అంతవరకు ధైర్యంగా ఉండు రాగిని. అడవిలో కళ్ళతో మాత్రమే చూడకూడదు, చెవులతో కూడా చూడాలి. నీళ్ళలో ఏమవుతుందో ఇక్కడికి వచ్చుడు. ఎవరు కట్టేశారా నిన్ను? ఇదొకటి నోటి కట్టగా మాట్లాడు. నువ్వేనా బోట్ నడిపింది? ఊపిరి అందుకు మాట్లాడలేకపోతావా? కాసి నీళ్ళు ఉండయా? మనమే వచ్చి కట్లిపోతాం అని చెప్పాట. ఏంటి చెప్పు, బుద్ధుంటే. కాలం వృధా చేయకుండా తూర్పునున్నా నల్లమల కొండ మీద. సార్ చూసారా గౌరవ్, నోట్లో గుడ్డలు కుక్కి కట్టిపడేసి ఎక్కడ ఉన్నాడో చెప్పి మరి వెళ్ళారు సార్. అసలు వీరైనా మనం వెతుకుతున్నామా లేక వాడి దగ్గర మనల్ని నడిపిస్తున్నాడా? బోటు నువ్వు చెప్పేది నిజమేనా? నల్లమల కొండ మీద సార్, నల్లమల కొండ మీదకి రమ్మన్నట్ట. చెప్పు చెప్పు సార్తో చెప్పు చెప్పు. ఆవిడ్ని చూసారా? ఎలా ఉన్నారు? దెబ్బలేమనే తగిలాయా? ఏడుస్తున్నారా?
నువ్వు నాశనం అయిపోతావు, సత్తే బాగుపడవు. కడుపు పండుతో చెప్తానా, నీ మొగుడు చేసిన పాపాలకి నువ్వు అనుభవించాల్సిందే. నన్ను చెప్పడానికి నువ్వెవరు? నీకు అధికారాన్ని ఎవరిచ్చారు? మీ మగాళ్ల గొడవల్లోకి ఆడవాళ్ళని మధ్యలోకి లాగుతారెందుకు? నా ప్రాణం నాది, అది నాకే సొంతం. ఆపుతావా? శబ్దం నాకు అసలు నచ్చదు. తలలో 10 గొంతులు వినిపిస్తున్నాయి. హీరో అమ్మాయి చంపే, ఆలోచించుకో, వెంటనే చంపే, టపు టపు టపాన్ని కాల్చేయ్. నేను చావను. వంకాయ్ కర్మను వదిలించుకో. ఈవిడికి, ఈవిడ మొగుడికి, లోకానికి, అందరికీ తెలియని. నువ్వు నన్ను చంపలేవు. తలలో కల్లోలం, డన్ 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 డనగర, అడిగి క్యాకర, డన్ డనగర, టమాటక, రుద్రదాండం, డన్ డనగర, డన్ డనగర. ఒకవైపు ప్రశ్న, ఇంకోవైపు సమాధానం. ఇక్కడ వేదాంతం, కోపం, నింద, నవ్వు, ఓర్పు, అది ఇది అన్ని. చంపలేవు. ఆఖరి క్షణంలో నవ్వుతూ 7 జన్మల్లోనూ నవ్వుతూనే పడతావు. నేను చావును. ఇలా బిగుసుకున్నావంటే 7 జన్మల్లో ముగింపు నీ చేతుల్లో లేదు. తెలివి తక్కువ మొత్తం. నా బుద్ధిలోన నువ్వు చుచ్చు పెట్టాక ఈ నల్లమల అడవి ఎంత పెద్దదైనా, ఈ అగ్గి పుల్ల తానెంత చిన్నదైనా, ఈ నల్లమల అడవి ఎంత పెద్దదైనా, ఈ అగ్గి పుల్ల తానెంత చిన్నదైనా, ఈ చిన్న అగ్గి పుల్ల భగ్గుమంటే ఇంకా ఈ నల్లమల అడవి కాలి బూడిదవ్వనా. ఉసురే పోయనే కదిలే పెదవులు చూడగానే, ఓ ప్రేమకు తప్పించి వేడుతూ ఉన్న మనసులు ఇవ్వవే మగనాల, అత్తని తీరాలని ఉన్నా హత్తుకు పోవే దరిచే. చాలు, చెవులు చిల్లులడుతున్నాయి. అపో, నేనేడటలా. నువ్వు ఆ ఏడుపు ఆపుతావా లేదా? ఆపు, లేచిరా. నీతో రావడానికి మరో విధమైన అమ్మాయిని చూసుకో. సిగ్గనిపించట్లా? పెరిగి పొందులా ఆడదాన్ని ఎత్తుకొచ్చావు. లోకంలో ఉన్న చెడు మాటలన్నీ నీకోసమే పుట్టాయనుకుంటా. సభాష్ వీరా, ఏడుపు ఆగిందిగా. నీ ఆడవాళ్ళు చెడు మాట్లాడినా వచ్చుకోవచ్చు, ఏడిస్తే సహించలేవు కదా. చుట్టి ఒక చోట చేరిపోయే సత్యము సత్యము, నేను చీకటింటి నీడలే. ఉసురే పోయనే కదిలే కనుగులు చూడగానే, ఓ ప్రేమకు తప్పించి వేడుతూ ఉన్న మనసులు ఇవ్వమే మగనాల,
పాతబడ్డ జగతికి తను కాచుకోదు కళ్ళు లేని కట్టడిది మనం చట్టమంటూ గీసుకున్న గిరి ఇది దాని మొక్కలెన్నో లెక్క పెట్టి చూడు మరి పొట్టేలు కూడా తొంగి చూడడానికి భయపడుతుంది. నువ్వెందుకు బుద్ధి లేకుండా దుఃఖ? నువ్వెందుకు బుద్ధి లేకుండా కాపాడా? శవం కాకులు కూడా ఉపయోగపడేది కాదు. మరెందుకు కాలు చంపాలనుకున్నావు? నీ ప్రాణాలు నా చేతిలోనే పోవాలని రాసింది, అని ఏదో చెరిపేశాడు. వేడుకో, దేవుడి మీద నమ్ముకుంటే వేడుకో. నా వల్లే నువ్వు అంత అవుతావు. ఇది విధి ఎన్నడో నిర్ణయించింది. ఎవరు ఏమన్నా దీన్ని ఎవ్వరూ చెరపలేరు. మబ్బులు విడిచిన సూర్యుని చూసి మొక్కలు వెచ్చును తామర దూరం భారం చూడనిదొకటే నీకు పుట్టిన ప్రేమరా పామ వేరా అన్న తేడా తెలియదులే పామే అయినా ఇక వెనకడుకుండదులే చితిమంటలు రేగిన వేళలో నా కన్నుల చల్లని నీ